సోమవారం సాయంత్రం వచ్చిన వడగాల్పులతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. సోమవారం సాయంత్రం వచ్చిన వడగాల్పులకు చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో రైతులకు చెందిన పండ్ల తోటలు, వరి పొలాలు నేలకొరిగాయి. మంగళవారం ఉదయం పండ్ల తోటలను చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. వడగాల్పుల కారణంగా అరటి తోట, బొప్పాయి తోటలు పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కొన్ని వందల ఎకరాల ఈరోజు అరటి తోట కానీ, బొప్పాయి తోట కానీ నిన్న అధిక ఎదురుగాలుల ద్వారా ఈ రోజున పంట నష్టపోవడం జరిగింది. వీటిని అన్నిటినీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గత 10 ఏళ్ళు కూడా ఈ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా గత ప్రభుత్వం తప్పిదం చేసింది. దీని ద్వారా ఎంతో మంది రైతులు అప్పుల పాలై నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అదే దిశగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా ప్రజలను కానివ్వండి, రైతులను కానీ ఈరోజు మోసం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి ఎదురుగాలు కానీ అధిక వర్షపాతం ద్వారా నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అనేది ఎంతో మేలు జరుగుతుంది, వారికి ఊరట కలుగుతుంది. దాన్ని ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసి రైతులకు మేలు చేసే దిశగా చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎదురుగాల ద్వారా ఈరోజు రామచంద్రపురంలో నష్టపోయిన రైతులకు తక్షణమే 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దీని ద్వారా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. వీటన్నింటిని నివారించాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఆకుల సతీష్, రామచంద్రపురం, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా. నిన్న రాత్రి జరిగిన అకాల గార్పు వివరాల వల్ల మేము ఒక 8 ఎకరాల్లో 4 ఎకరాల అరటి తోట, 4 ఎకరాల బొప్పాయి తోట పెట్టడం జరిగింది. ఇందులో ఒక 3 ఎకరాల అరటి తోట మొత్తం పూర్తిగా కంప్లీట్గా నేలమట్టం అయింది. మేము ఇప్పటి వరకు ఒక ఎకరానికి 1,50,000 నుండి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది మాకు చేతికి అందే సమయానికి ఇంకొక నెలన్నర రోజుల తర్వాత దీని కటింగే కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు దీని నుండి ఏమీ తీసుకోలేదు. చేతికి వచ్చే టైంకు పూర్తిగా నేలమట్టం అయింది. సో గవర్నమెంట్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఒక సర్వే చేసి మాకు జరిగిన నష్టానికి తగిన సహాయం అందించగలరని కోరుచున్నాను. అలాగే గత 3 సంవత్సరాల కింద జరిగిన వడగండ్ల వర్షం వల్ల అప్పుడు కూడా సేమ్ మాకు అరటి తోటలు ఒక 15 ఎకరాల అరటి తోట, బొప్పాయి తోటలు ఇలానే పంట నష్టం జరిగింది. సో నేను కోరుచున్నది ఏంటంటే ఫసల్ బీమా యోజన అనేది రైతులకు ఇవ్వడం ద్వారా ఇలాంటి ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతులు పూర్తిగా నష్టపోకుండా ఎంతో కొంత సహాయం పెట్టుబడి మందం అన్న ఆర్థికంగా వీలయ్యేటట్టు ఉంటుందని కోరుచున్నాను. ప్రభుత్వ అధికారులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటి.